आइसक्रीम पाला मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। नमस्कारम NHTV तेलुगु न्यूज़ की स्वागतम। ना पेरु दिव्या। రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉంటానని ఢిల్లీలో అధికార ప్రతినిధి మల్లు రవి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో అందరూ ఎమ్మెల్యేలను కలుపుకుని కృషి చేశానని చెప్పారు. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తనకి కేటాయించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని అన్నారు. గతంలో 2019లో కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేశానని, అప్పట్లో తనకు 3,09,924 ఓట్లు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందరికీ అండగా ఉంటూ కృషి చేశానని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎమ్మెల్యేల గెలుపు కోసం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. తాను గతంలో ఓటమి పాలైన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నానని చెప్పారు. తాను ప్రజా శ్రేయస్సు కోసం అంకితమై పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించి ఆదరించాలని అన్నారు. అందరి సహకారంతో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశానని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తనని వరిస్తుందని, గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు 3-4 కిందట తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్తో ఢిల్లీలో నియమించడం జరిగింది. ఇదే పదవి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక ప్రతినిధి అప్పటి ఆంధ్రప్రదేశ్కి నియమించడం, నేను 4 సంవత్సరాలు దాంట్లో పనిచేసి ఆనాటి ప్రభుత్వంలో జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్లు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రావాల్సిన నిధుల గురించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన నిధుల గురించి, డిఫెన్స్కి సంబంధించిన క్లియరెన్స్ గురించి ఆ రోజు ఎక్కువగా చేయటం జరిగింది. దాదాపు 1 సంవత్సరం లోపులోనే ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఇష్యూలన్నీ కూడా క్లియర్ చేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్లు కానీ, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి నియమిస్తే ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో నియమించి నాతో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అధికారులకు చెప్పి ఇక్కడ పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ నా దృష్టికి నాకు ఇప్పించడం జరిగింది. దాని తర్వాత నేను 28వ తారీఖున ఢిల్లీ వెళ్ళి ఛార్జీ తీసుకుని అక్కడున్న రెసిడెంట్ కమిషనరు, ఓఎస్డీ, 2 IAS ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడి పెండింగ్ ఇష్యూస్ అన్నీ రివ్యూ చేసి ప్రాధాన్యత క్రమంలో వాటన్ని లిస్టు తయారు చేసి ఎక్కడైనా పెండింగ్ ఉంటే కారణం ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వవలసిన సమాధానం ఇవ్వకపోవటం వల్ల పెండింగ్ ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎవరు దాని గురించి మాట్లాడకుండా ఉండటం వల్ల పెండింగ్ ఉందా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఇంతవరకు ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో 42-58 నిష్పత్తితో మనకు రావాల్సినటువంటి
42 అటు 58 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 42 మన ప్రభుత్వానికి ఆస్తుల పంపకం అక్కడ జరగాల్సి ఉంటే ఇంతవరకు ఒక అగ్రిమెంట్ కాలేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అధికారులు, తెలంగాణ అధికారులు ఒక అగ్రిమెంట్కి వచ్చి దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పుకొని హోమ్ మినిస్ట్రీకి పంపించారు. హోమ్ మినిస్ట్రీలో అది ఫైనల్ చేయాలి. నేను వెళ్ళిన వెంటనే రెండో రోజు అడిషనల్ సెక్రటరీ హోమ్ ఆయన్ని కలిసి మేము ఇద్దరం ఒప్పుకొని పంపించాము కాబట్టి మీరు దాన్ని పంపించి వెంటనే దానికి అనుమతించి ఆర్డర్స్ ఇచ్చినట్టయితే మాకు ఆంధ్రప్రదేశ్ భవన్లో శబరి అని ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ శబరి గెస్ట్ హౌస్ దగ్గర 3 ఎకరాలు, అదే రకంగా పటోడి హౌస్ అని ఇంకోటి ఉంది, అక్కడ 5.5 ఎకరాలు తెలంగాణ, మిగిలిన 11 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్కి వచ్చామని చెప్పడం జరిగింది. దాని మీద అడిషనల్ సెక్రటరీ గారు సానుకూలంగా స్పందించి దాన్ని సాధ్యమైనంత త్వరలో అగ్రీ చేసి ఆర్డర్ ఇస్తానని చెప్పారు. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని మన ప్రధానమంత్రి గారు మోడీ గారికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు పోయి దాని మీద ప్రత్యేకంగా లెటర్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాజెక్టు మన నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాకి ఎక్కువగా నీరు పారేటటువంటిది కాబట్టి దాన్ని కూడా ప్రయారిటీ లిస్టులో పెట్టి ఆ అధికారులతో మాట్లాడాలని ఆర్సీ గారికి, ఓఎస్డీ గారికి ఆదేశించడం జరిగింది. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా చూస్తాను. ఇవి కాకుండా 15 ఇష్యూస్ మీద, అంటే మన స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఖమ్మం జిల్లా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.